హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పవన్ బుంగ. ఫ్రెండ్స్, అంటే చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా. చాలా మంది అడుగుతున్నారు నాకు లాంగ్ వీడియో చేయని పవన్ చూడాలనిపిస్తుంది. సరదాగా ఈ రోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి అలా ఒక చిన్న లాంగ్ వీడియో చేశాను అనమాట. ఫస్ట్ ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల జస్ట్ చిన్న చిన్న బూస్టింగ్ వెళ్తుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. చూడండి ఎలాగ ఆడుకుంటాండి దీంతోనే. ఇది మా ఊరికి వెళ్ళే బీచ్ కి దారి అనమాట. బాగుంటది. ఇక్కడ స్ట్రైట్ గా బీచ్ వరకు కూడా సిమెంట్ రోడ్ అనేది వేయడం జరిగింది. పర్లేదు, వెహికల్స్ అన్ని కూడా నీట్ గా బీచ్ వరకు వెళ్ళిపోతాయి. ఏమంటారా, వెళ్ళిపోతే లేదా? అక్కడైతే మేఘం వస్తుంది. ఎందుకో సరదాగా ఈరోజు బ్లాక్ చేద్దాం అనిపించింది, అలా చేస్తున్నా. మీరు చూస్తున్నట్టయితే బీచ్ వరకు కూడా అలా రోడ్డు ఉంటది, చూపిస్తాను ఇంక ముందు. ఇంకా ఫస్ట్ టైం చాలా మంది నాకు అడిగారు మీ విలేజ్ టూర్ చేయమని. చేద్దాం ఇంకా తొందరలో, ఇంకా గట్టిగా చేద్దాం. ఇది జస్ట్ ఫర్ ట్రైల్. ఏదో ఈవినింగ్ టైం ఇలా పిల్లలు వచ్చి ఆడుకుంటుంటారు. అక్కడ కూడా పని చేస్తున్నారు, చూసారా మీరు? అక్కడ రీసెంట్ గా ఒక కొత్త నెయ్యి అనేది తీసారనమాట, అక్కడ కూడా పని చేస్తున్నారు. ఇది సెల్ఫీ స్టిక్ తో ఆడుకుంటాను, ఎందుకు ఆడుకుంటారో వీడికే తెలియదు. ఇవి టెంపుల్స్ మా విలేజ్ వి. మా ఊరు చుట్టుపక్కల చూసుకుంటే టెంపుల్స్ ఉంటాయి, అంటే చుట్టుపక్కల దేవుళ్ళు ఉంటాయి అనేసి ఒక అర్థం, అంతే. దేవునల్తాడ విలేజ్ కి దేవునల్తాడ నా పేరు. ఫస్ట్ అల్తాడ్ అని ఉండేది, దేవునల్తాడగా కన్వర్ట్ అయింది. లొకేషన్ మట్టికి భలేగా ఉంది. వీళ్ళిద్దరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మోస్ట్ ఫేమస్ పర్సన్స్, అంతం సిరీస్ యాక్టర్స్. ఇక్కడ క్రికెట్ ఆడతారు ఈ రోడ్డు పైన, డైలీ ఆడతారు. అంతా కూడా ప్లే ఏరియా. ఇంకా ఈ రోడ్ చూసుకుంటే ఇంకా రోడ్ అంతా గుడ్ల వైపు కూడా వేసారు కొత్తగా, రీసెంట్ గా వేసారు. ఇప్పుడైతే మీకు మా విలేజ్ లో ఉన్న తెప్పలు ఉంటారు కదా, తెప్పలు బోట్లు ఉంటాయి కదా, ఆ బోట్ల దగ్గరికి అయితే మీకు ఇప్పుడు పట్టుకొని వెళ్తాను. అంటే ఇది జస్ట్ ట్రైల్ అనమాట. అఫీషియల్ గా మా విలేజ్ మొత్తం కూడా మీకు విలేజ్ టూర్ చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సింపుల్ ట్రిక్ అనమాట ఇది, ఎందుకు ఇలా పెట్టారు అనేది మోస్ట్ చాలా మంది తెలిసి ఉంటది. తెలిస్తే కామెంట్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తాను దీనికోసం. ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసాం. ఇవి ఇంజిన్ బోట్స్. ఇవి ఉన్నాయి కదా, ఇవి చిన్నవి, ఇవి తెప్పలు అనమాట. ఆ తెప్ప అయితే మీకు చూపించబోతున్నాను, చూడండి. ఇదే కావాలంటే చూడండి, బొంగ దాన్పిల్ల. ఇది మా తాతయ్య గారి పేరు. మా తెప్ప ఇదేనండి, మా నాన్న వాళ్ళ వేట చేసే తెప్ప. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదే మా తెప్ప. ఇంకోటి ఉంది, ఇది అది అమ్మేసాము, ఇప్పుడు లేదు మా దగ్గర. ముందు అనేవి మీకు చూపించబోతున్నాను. తెప్ప ఎలా లోపల పట్టుకెళ్తారు, ఎలా లోపలికి వెళ్తుందని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన విలేజ్ సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఒకసారి ఆయన ఇప్పుడు మన రోడ్ మీద వెహికల్స్, బస్సు, కారు, లారీకి ఎలాగైతే మనకు ఒక నెంబర్ ఉంటుందో, ప్రతి ఒక్క బోట్ కి తెప్పకు కూడా ఒక నెంబర్ అనేది ఉంటది. చూసారా, ఇండియా మొత్తం పర్మిషన్ అనమాట, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ వెళ్ళరు అనమాట. క్యాజువల్ గా అంటారు వెళ్ళొచ్చు అని, కానీ వెళ్ళరు ఎప్పుడు కూడా. మేము వీడియో తీయడానికి బాగానే వచ్చాం, గానీ మా వెనక్కి చూడండి ఎంతమంది వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు కదా. ప్రస్తుతానికి సముద్రం అయితే బాగాలేదు, ఇక్కడ తుఫాన్ అంటున్నారు కాబట్టి ఏ ఒక్క బోట్ గానీ తెప్ప గానీ కూడా లోపలికి అనేది వెళ్ళలేదు. ఒక 3 days నుంచి కూడా వెళ్ళట్లేదు అనుకోండి, ఎందుకంటే క్లైమేట్ అనేది అంత బాగాలేదు. ఎందుకంటే బాగుంటేనే వెళ్తారు, అంత రిస్క్ అనేది చేయరు. ఇప్పుడు మా వాళ్ళు చూపిస్తున్నారు కదా, వీటిని కత్తవలు అంటారు. అంటే మేము యూజ్ చేసే స్లాంగ్ అనమాట, కత్తవలు అంటారు. దీంతో మాత్రం అదే తెడ్లు అంటారు, లోపలికి వెళ్తారు అనమాట. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కోళ్ళు అంటారు. ఇవి దీని స్పీడ్ గా వెళ్తాయి. ఇవి ఒట్లు అంటారు అనమాట. అంటే ఇదొక, అంటే మీకు అర్థం కాదు, ఇవి ఇందులో పెట్టేసి అవి వేస్తారు అనమాట. సో ఆ విధంగా దుడ్డుగర్ర. అలా దుడ్డుగర్ర అంటే ఈ తెప్ప ఉంది కదా, ఈ తెప్పని ఆ బీచ్ లోకి పట్టుకెళ్ళడానికి ఇలా వేసి భుజాల పైన మోస్తారనమాట. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా నేను రిప్లై చేస్తాను. ఇదేంటంటే సుంకాన్ బల్ల అంటారు. ఇది ఎందుకంటే యూజ్ చేస్తారంటే, నీటిలోకి వన్స్ సీలోకి వెళ్ళిన తర్వాత ఇది కిందకి పెట్టేస్తారు అనమాట. కిందకి పెట్టేసిన తర్వాత అప్పుడు అనేది అదే తెప్ప అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ లో వెళ్తుంది అనమాట. ఇంకెక్కడ కూడా మన ఇలాగా వెళ్ళదనమాట. చూస్తుండే కదా, ఇక్కడ ఒక హ్యాంకర్ ఉంది, అది మేము లంగర్ అంటాము. దీని సాయంతో మేము ఇక్కడ తెప్పలు అనేవి లోపలికి వెళ్ళిన తర్వాత కింద అనేది ఇది పడేస్తారు. దీని సాయంతో ఆపేస్తారు అనమాట. ఎక్కడ మనం స్టే చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ లంగర్ అనేది వేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాగా దేవుడి ఫోటో అయితే పెట్టుకుంటారండి బోటు దగ్గర. ఎందుకంటే అంతా కూడా మంచిగా జరగాలనేది. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ప్రయాణమే ప్రాణంతో చెలగటమైన ప్రయాణం చేస్తారు ప్రతి ఒక్కరం కూడా. సో దేవుడిని నమ్ముకొని వెళ్ళేటప్పుడు కూడా, లోపలికి వెళ్ళేటప్పుడు కూడా
అక్కడ దండం పెట్టుకొని వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా. బోయా అంటారు. ఇది ఎందుకు వాడతారంటే మన వలకి చివర అనేది కడతారు అనమాట. వల అనేది చివరికి తేలడానికి, అంటే మ్యాంగోల కడతారు అనమాట. మ్యాంగోల్ అంటే తేలే వలని మ్యాంగోల అంటారు. కేంగవల అంటే కిందకు ఉండిపోద్ది అనమాట, నీటిలో మునుగుతుంది. బ్లూ కలర్ ది ఇది చాప. అంటే చాప అంటే తెరచాప అంటారు కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత గాలికి, అంటే గాలి ఎదురుగా ఆపోజిట్ లో గాలి వస్తుందంటే మనం ఇంకా వేగంగా ప్రయాణించడానికి ఈ చాప అనేది వాడతారు. ఓకే, ఇది ఎందుకు పెట్టారంటే ఇంజిన్ అనేది, బోట్ ఇంజిన్ అనేది దీనిపైన పెట్టుకుంటారు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఈ వల్ల తెప్పలన్నీ కూడా మావే, అంటే మా ఊరోళ్ళవే. కానీ వాళ్ళు అనేది ఇక్కడ లేరు అనమాట. ఎక్కడ ఉన్నారంటే మరి అవుట్ ఆఫ్ లో ఉంటారు అనమాట. గల్ఫ్ లో, దుబాయ్ గానీ, ఇక్కడ యూరోప్ కంట్రీస్ కానీ ఎక్కడో కష్టపడడానికి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కడికి కూడా సరిపోదు అనమాట. ఇంటి ఫ్యామిలీ కోసం కూడా సరిపోదు అనమాట. కానీ కొన్ని కుటుంబాలు ఉన్నాయంటే మేము నార్మల్ గా రోజువారీగా వెళ్ళేసి రోజువారీగా వచ్చే 500 1000 రూపాయలతోనూ జీవనం అనేది గడిపిస్తుంటారు అనమాట. కానీ కొంతమందికి, చాలా మందికి అప్పులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ రోజులు అప్పే లేదన్న కుటుంబమే లేదనమాట మన జీవితంలో. కాబట్టి ఆ అప్పుని తీర్చడానికి బయట దేశాల వరకు వెళ్ళి ఇక్కడ ఈ ఆస్తులను, దీన్ని మేము ఆస్తులు అంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వదిలేసే వెళ్తారనమాట. అక్కడ వెళ్ళి కష్టపడిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్తారు. లేదు అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంచేసి వేరే వాళ్ళకి అమ్మడం, ఏదో చేయడం చేస్తారనమాట. ఇక్కడ ఈ బోట్లు వాళ్ళలో తెప్పలు ఇలా వదిలేయడం వల్ల ఏం కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎలా ఉన్నవి అలా ఉంటాయి వచ్చేసరికి. ఎందుకంటే ఎక్కడ దొంగతనం గాని ఏం కూడా జరగవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం చేసేది అదే పని కాబట్టి యూనిటీగా ఉంటారు అందరూ కూడా. అన్ని కూడా డ్రై ఫిష్, అదే ఉప్పు చేప అంటారు కదా. చాలా మందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది వాసన కూడా పడదు, కొంతమందికి లేకపోతే ముద్ద దిగదు అనమాట. కానీ ఒకటి చెప్తే వినండి, ఎండు చేపలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా కొన్నిసార్లు చేప అనేది రేట్ తక్కువ అనమాట. సో అలాంటి టైంలో ఏమవుద్దంటే ఇలా ఎండు చేపలుగా చేసి అమ్ముతారు అనమాట, మార్కెట్ లో సేల్ చేస్తారు. ఉప్పు చేపలు ఎలా తయారు చేస్తారు అనేది చూపించిన ట్రై చేస్తాను. మాకు కూడా తెలీదు లోపల ఉన్నాయో లేవు అనేది. లేవు 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 ఎలాంటి డ్రమ్స్ లోనే పెడతారు. అందులో లేవు కదా, ఇందులో 100% ఉన్నాయి అనుకుంటున్నా నేనైతే. తీతి ఉంటది లేవురా ఇందులో కూడా. అయితే ఇప్పుడు డ్రై ఫిష్ చూపించలేకపోయాను, నెక్స్ట్ టైం మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను. లైటింగ్ అయితే మామూలుగా రావట్లేదు, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎలా ఉంది చూసారా ఒకసారి శాండ్రీ. అక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూసారా. చాలా మంది, ఇందాకలా మీకు తక్కువ మంది చూపించాను. ఇక్కడ చూడండి, లొకేషన్ బాగుంటదండి. ఇద్దరు తమ్ముళ్ళు అయితే మన ఊరు వచ్చారనమాట, వైజాగ్ నుంచి. వీళ్ళు నాకు బాగా తెలుసు, ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట. సో నన్ను కలడానికి ఇక్కడ ఉన్నానని చూసి వచ్చారనమాట. ఫైనల్ గా నన్ను కలిసారు. హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. వేటకి వెళ్ళిన తర్వాత ఈ జెండా అనేది లోపలికి కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి మా ఊరు వచ్చిందిరా అనేసి ఇక్కడ ఒక చిహ్నంగా ఇక్కడ పెట్టారనమాట, నేషనల్. నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవి మా గ్రామ దేవతలు అనమాట. ఆ చివరి నుంచి చూసుకుంటే పండలమ్మ తల్లి, మంకినమ్మ తల్లి, మళ్ళీ మంకినమ్మ తల్లి, సాతూరమ్మ తల్లి, భూలోకమ్మ తల్లి, సందమ్మ తల్లి, ఇలా అమ్మవార్లంతా కూడా ఇక్కడ ఒక ఏరియాలో పూర్వం నుంచే అనమాట. మా తాతలు, మా ముత్తాతలు, వాళ్ళ ముత్తాతల నుంచి కూడా ఇక్కడే వెలిసారనమాట అమ్మ తల్లిలో. సో అదే విధంగా అప్పటి నుంచే అలాగా పూజలు పురస్కారాలు చేసుకుంటూ వస్తున్నది ఆచారం అంతా కూడా. బీచ్ అంటే చాలా మందికి ఇష్టం, ఎందుకంటే బీచ్ దగ్గరకు వస్తే అదొక ఎమోషన్ అనమాట. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అలా ఇక్కడ కూర్చొని ఆ వేవ్స్ వచ్చే అలలను చూస్తుంటే అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది, మీ ఊహకి వదిలేస్తున్నా. ఓకే, ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియోని అయితే ఎక్కడితో నేను ఎండ్ అయితే చేస్తున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం. ఓకే, ఉంటా అందరికి బాయ్.